హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు, అమరావతిలో పునఃప్రారంభం జరుగుతుంది. కొత్త రాజధానికి, అమరావతి రాజధానికి. అక్కడ చాలా మంది మాట్లాడారు, చాలా విధాలు మాట్లాడారు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే, మోడీ గారు 4 తెలుగు ముక్కలు నేర్చుకొని అల్లాడిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది మామూలుది కాదు, అది ఇది అంటూ తెలుగులో మాట్లాడి అబ్బబ్బబ్బా! అల్లాడిచ్చారు. చాలా మంది ఆ స్పీచ్ వింటూ చంద్రబాబు నాయుడు గారు కూడా వణికిపోతూ నవ్వటం జరిగింది. గలగల నవ్వడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు అందరూ 3 పార్టీలు ఒక దగ్గరే చేరి ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని పునఃప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. మోడీ గారు ఏం మాట్లాడుతున్నారో, తెలుగులో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. అమరావతి కేవలం ఓక నగరం కాదు, అమరావతి ఓక శక్తి. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక ప్రదేశ్గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి. మిత్రుల మౌలిక వసతులు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రికార్డు స్పీడ్తో పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించబోతుందని తెలియజేస్తున్నాను. अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था, और मैं उसमें से बहुत कुछ सीखता था, और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं. ఇప్పుడు చంద్రబాబు గారు మీ అందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్ లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈ రోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. और मैं अपने अनुभव से कहता हूं, फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो, तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं. అలాగే నా అనుభవంతో చెప్తున్నాను, పెద్ద స్కేల్లో ప్రాజెక్టులు చేయాలన్నా, తొందరగా అవి పూర్తి చేయాలన్నా, మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. విన్నారు కదా, మొత్తానికైతే ఇది మన అమరావతితో ఆకాశంలో రెక్కలు కట్టి మనల్ని ఎగిరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆ రెక్కలు ఉంటాయో ఊడతాయో అనేది మన చంద్రబాబు నాయుడు గారి చేతుల పైన ఉంది. ఒకవేళ నిజంగా అమరావతి రాజధాని అయితే మాత్రం 1,00,000 ఎకరాలు పంట భూమి పోతుంది. కానీ మాకు చాలా దగ్గర ఉంటుంది, గుంటూరే కదా మాది. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.